అప్రజాస్వామ్య పాలన, ఇది ప్రజాపాలన కాదు. ఇది గడ్డపార ప్రభుత్వము. లేని వాళ్ళని హింసించుడు, అరాచకం చేసుడు, వారిని నోరు మూపించడము. మొట్టమొదలు హైడ్రా అన్నారు, ఇప్పుడు భూదాన్ని అంటున్నారు, ఇంకా కొన్ని రోజులైనా స్మృతివనం అంటున్నారు. ఇంకా ఇలాంటిది ఎవరికేం చేసింది ఏం లేదు, వాళ్ళు ఇచ్చిన డిక్లరేషన్లు అయిందేం లేదు, వారు ఇచ్చినటువంటి హామీలు నిలబడ్డదేమీ లేదు. ఇప్పటివరకు ఎవరికి కనీసం కళ్యాణ లక్ష్మికి తులం బంగారం అన్నారు, కనీసం అది కాదు కదా. ముసలోళ్ళకి 2000కు 4000 పెన్షన్ అని ఇది రాలేదు. ఆడవాళ్ళకు స్కూటీ అన్నారు, అది రాలేదు. కానీ ఏది రైతు బంధు కూడా లేదు. ఇవన్నీ మాటల ప్రభుత్వమే తప్ప ఏం చేతలు చేసేది లేదు. అయినా ఈ డబ్బులు దాచుకున్న డబ్బులు, ఉద్యోగస్తులు కష్టపడి 35 సంవత్సరాలుగా దాచుకున్నటువంటి డబ్బులు ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరమే ఉంది. ఇవాళ ఆ డబ్బులు వాడుకోవడానికి మీకు ఎలాంటి హక్కు లేదు. మీరు అనుకుంటున్నారేమో ఎవడు ఊరుకుంటున్నాడు ఏమనట్లేదంటే, సమయం వచ్చినప్పుడు తొక్కి పాతి పెడితే లేవకుండా అవుతారు. అంటే గత ప్రభుత్వం అప్పులు పాలు చేసింది, ఈ ప్రభుత్వాన్ని కోసుకొని తింటారన్నట్లు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం అప్పు చేసినట్టయితే ఎవడెవత్తు నిన్ను రమ్మన్నాడు ప్రభుత్వము, వాడే నిలబడుతుండేనేమో. ఊరుకొని ఉంటివి, ఇంట్లో పండుకొని ఉంటివి, చేత కాకపోతే. నేనేదో వాళ్ళు తప్పు చేశారు నేను సరిదిద్దుతానే వచ్చినావు కదా, వచ్చి పళ్ళ వాని మీద తప్పని ఎత్తుడు ఎందుకు? అంతే. ఈ నిరాహార దీక్షకు సంబంధించి ఏం డిమాండ్ చేస్తున్నారు? డిమాండ్ చేసేది ఏముంది, వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవ్వకపోతే హంగర్ స్ట్రైక్ చేస్తారు.